సద్గురు సాయినాథాయ నమః. ఎందరో భక్తులకు పరమ పూజనీయ దైవం షిరిడి సాయిబాబా. ప్రత్యేకించి చింతపల్లి సాయిబాబా సకల చింతల్ని బాపే సచ్చిదానందమూర్తిగా భక్తుల్ని ఆకట్టుకుంటున్నాడు. నిన్ను గని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. దాతవని తలచుకొని జోతలిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా, దైవం తల ఊపుతుంది కాదా. పరమాత్ముని ప్రతినిధులన్నావు, మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు, మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు, ఇలకే అపరంజి వెలుగు నీవు, ఇలకే అపరంజి వెలుగు నీవు, ఇలకే అపరంజి వెలుగు నీవు. ప్రతిరోజు నిత్య పూజలతో పాటు గురువారాలలో బాబాకు విశేష పూజలు కొనసాగుతాయి. ప్రతి గురువారం ఈ సాయి సన్నిధికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి సాయి సేవలో పాల్గొంటారు. చింతపల్లి సాయి సన్నిధిలో ఏడాది పొడవునా ఉత్సవ పరంపర కొనసాగుతుంది. సంక్రాంతి మొదలుకొని దీపావళి వరకు ప్రతి పండుగను ఇక్కడ ఓ వేడుకగా వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి, దసరా, దత్త జయంతి, గురు పూర్ణిమ వంటి పర్వదినాలలో చింతపల్లి సాయి సన్నిధి జనసంద్రాన్ని తలపిస్తుంది. సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ సార్వజనీన భక్తి సూత్రాన్ని ప్రతిపాదించిన సమున్నత ఆధ్యాత్మిక మూర్తి సాయినాథుడు. చింతపల్లిలో భక్తుల పాలిట కల్పతరువుగా కొలువు తీరిన బాబా కరుణ మనపై ఎల్లప్పుడూ ప్రసరించాలని ఆశిద్దాం.